మంచి మనసున్న నాయకుడు, ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాలి. ఈ రోజున రానున్న రోజుల్లో ఒంగోలు చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖింపబడి పేరు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. కారణం ఏంటంటే దాదాపు 25,000 మంది పేదలకు కావాల్సింది కూడుగూడు, మరి దాన్ని మనసులో పెట్టుకొని 25,000 మంది పేదలకి పట్టాలు నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చేయటం అందరం చూసాం. మరి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి గొప్ప నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మరి కారణం ఏంటంటే ఒక కౌన్సిలర్ ఉంటాడు, గెలుస్తాడు, ఒక కార్పొరేటర్గా గెలుస్తారు. ఒక్కసారి కనుక కౌన్సిల్ సర్వసభ సమావేశానికి కనుక వెళ్తే మళ్ళీ సెకండ్ టైం కూడా గెలవాలి, మళ్ళీ మున్సిపాలిటీకి వెళ్ళాలని చెప్పి తహతాలాడతారు. అదే క్రమంలో ఒక్కసారి కనుక ఎమ్మెల్యే అయితే ఎవరైనా మళ్ళీ రెండోసారి శాసనసభకి వెళ్ళాలి, కంపల్సరీ మళ్ళీ పోటీ చేసి గెలవాలని చెప్పి కుతూహలపడతారు. కానీ మా నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 2 సార్లు మంత్రిగా చేశారు, 5 సార్లు శాసనసభకి వెళ్ళారు. మరి ఇటువంటి వ్యక్తికి ఇంకా పదవి మీద వ్యామోహం ఉండాలి. కానీ ఇచ్చిన మాట కోసం తన రాజకీయ భవిష్యత్తును కూడా ఫలంగా పెట్టి ఏదైతే ఇస్తే పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తాను లేకపోతే చేయను అని ప్రజలకి మరి ఏదైతే సభాముఖంగా తెలియజేశారో దానికోసం అని చెప్పి హర్నిషులు సీఎంతో మరి పోరాడారో, మరి ఫైట్ చేశారో, ఏం చేశారో తెలియదు. కానీ ఆయన ఎటువంటి పరిస్థితులు నాకు పట్టాలు ఇస్తేనే అని చెప్పి మరి దాదాపుగా 231 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. మరి అదే పదవి వ్యామోహం కలిగి ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి నేను నించోనని చెప్పాను కాబట్టి రాజకీయం చేయాలనుకుంటే మా అబ్బాయి నించుంటాడని చెప్పి నేను చెప్పచ్చు. లేదంటే సీఎం గారు నన్ను గెద్దలూరు లేకపోతే కనిగిరో లేకపోతే మార్కాపురం వెళ్ళారంటే అయిపోతుంది, పెద్ద విషయం కాదు. ఏంటంటే అక్కడ ఆ టైంలో కోడ్ వచ్చింది, కోడ్ వల్ల ఇవ్వలేకపోయాను, నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ గెలవగానే ఫస్ట్ విడతలో మీకు ఇస్తానని చెప్పచ్చు. కానీ మాయ మాటలు, బుకాయింపు మాటలు చెప్పే రకం కాదు బాలినేని. చెప్పాడంటే చేస్తాడంతే. మరి చెప్పాడంటే చేస్తాడంటే అనే మాటని నిన్న ఒక నకిలీ పట్టాల సచ్యులుడు, అంటే అతను నేను చెప్పుకుంటాడు మళ్ళీ సచ్యులుడు అని చెప్పి నకిలీ పట్టాలు, డూప్లికేట్ పట్టాలు, నేను సచ్యులుడు అని చెప్పుకుని ఈ నకిలీ పట్టాలు సచ్యులుడు నిన్న అంటాడో చెప్పాడంటే చేస్తాడంటే రాసుకున్నారు. ఏం చేశాడని చెప్పి కళ్ళు కనపట్లేదా? నిన్న గత వారం రోజులుగా ఒంగోలులో పండగ వాతావరణం. ప్రతి డివిజన్లో కూడా ప్రతి ఆడపడుచు కూడా ప్రతి అక్క చెల్లెమ్మ కూడా మాకు పట్టా వచ్చింది, వాసన మాకు ఇంటి స్థలం ఇప్పించాడు అని చెప్పి ఆనంద బాష్పాలతోటి అందరూ చెప్పుకుంటూ ఉంటే ఒంగోలు నగరం ఎంతో వైభవంగా వెలిగిపోతుంది. మరి అది మీకు కనపట్లేదా? మరి 2009లో రోజు డ్రింకింగ్ వాటర్ ఇస్తాను లేకపోతే నేను పోటీ చేయనానని గెలిచారని చెప్పారు. వాస్తవమే చెప్పారు. 2009లో ఆయన గెలిచిన 3 నెలల తర్వాత సీఎం వైఎస్ రాజశేఖర గారు చనిపోవడం జరిగింది. నమ్ముకున్న నాయకుడి కోసం, నమ్ముకున్న కుటుంబం కోసం ఆయన మంత్రి పదవిని తృణంగా వదిలేసి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. మరి ఆ విధంగా ఆయన మాట ఇచ్చారు, కానీ ప్రతిపక్షంలో ఉన్నారు. ఏ విధంగా చేయగలుగుతారు? మరి అలాగే 2012లో గెలిచారు, అయినా ప్రతిపక్షంలో ఉన్నారు. మరి 2014లో మీరు మీ నాయకుడు ఇదే మాటలు చెప్పి మీ పెద్దన అధినాయకుడేమో 600 హామీలు అని చెప్పి ఇప్పుడు 6 హామీలు పడిపోయాడు. మీరు అదే హామీలు ఇచ్చారుగా, మీరు రోజు నీరు ఇస్తా ఉన్నారుగా, మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి నగర అధ్యక్షుడు మాట్లాడతాడు, భూసేకరణ మేం చేస్తాము, అదేదో ప్లేయింగ్ కార్డ్స్ అని చెప్పి, ప్యాకెట్ అని చెప్పి, జోకర్ అని చెప్పి. మరి 5 సంవత్సరాలు ఎందుకు పడుతుంది మీకు ఇచ్చా భూసేకరణ? గవర్నమెంట్ రాగానే చేసి ఇచ్చేయచ్చు కదా ప్రజలకి. ఊరికి అలా అదే ఏదో మసకేసి మార్పు చేసినట్టు మారేడుకాయనట్టు అలాంటి చేస్తాం మీరు. ఈ జోకర్లు అయ్యని మాట్లాడతారు. మా నాయకుడు చాలా సభలో చెప్పడం జరిగింది. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ తోటి సరదాగా ప్లేయింగ్ కార్డ్స్ ఆడతాను అని ఆయన చెప్పారు, అందరి ముందుగా చెప్పారు. వీళ్ళు చెప్పడం ఎలా ఉందంటే ఈ నకిలీ పట్టాల సచ్యులుడు ఒకడు, మరి నగర అధ్యక్షుడు జోకర్లని అయ్యని కలిసి వస్తూ ఉండిద్ది అని చెప్పి ఈ రోజు ఏదో మా నాయకుడు క్లబ్కి వెళ్ళి ఆడే విధంగా చెప్పడం జరిగింది. అంటే ఈ నకిలీ పట్టాల సచ్యులుని అడుగుతున్నా, నువ్వేమన్నా క్లబ్లో బాయిగా పనిచేస్తావా? ఆ ప్యాకలు ఏమైనా పంచుతుంటావా? మరి నీకు ఎలా తెలుసు? మరి అలాగే నగర అధ్యక్షుని అడుగుతున్నా, నువ్వు ఆ క్లబ్కి మేనేజ్మెంట్ ఏమైనా చేస్తుంటావా? మాట్లాడేటప్పుడు అర్థం ఉండాలా, పర్థం ఉండాలా. ఏమి లేకుండా ఊరికే ఒక్క జలసితోటి 25,000 మందికి పట్టాలంటే దాదాపుగా 25,000 మంది కుటుంబాల్లో ఇంటికి ముగ్గురు వేసుకున్నా సరే 75,000 మంది అవుతారు. 75,000 మంది గుండెల్లో రారాజు అయిపోయాడే బాలినేని శ్రీనివాసరెడ్డి. మేము ఈ పట్టాలు రావనుకున్నాము, వచ్చేసినాయి, మరి ఇప్పుడు మా పరిస్థితి ఏందని చెప్పి దిక్కుతోచని స్థితిలో ఉండి మరి ఏ ఒకటి మాటలు చెప్పాలని చెప్పి ఉద్దేశంతోటి మీరు లేనిపోని మాటలు, లేనిపోని అవాకులు. నాయకుడు చెప్పాడంటే చేస్తాడంటే నేను ఎందుకు అంటున్నామంటే ఘర్షణ నాయకుడు ఆయన. మాయమాటలు చెప్పచ్చు, ఎలక్షన్స్ అయిపోగానే మీకు ఇస్తానని చెప్పచ్చు, కానీ అలా చెప్పడు. ఏదైతే 1-2-3 సభల్లో
నేను పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పి అదేవిధంగా మీరు వాస్తవంగా 2019లో గవర్నమెంట్ వచ్చినా మరి జూన్లో ప్రమాణ స్వీకారం జరిగింది. కరెక్ట్గా 6 నెలలకి కోవిడ్ స్టార్ట్ అయింది. 2020 ఫిబ్రవరిలో కోవిడ్ స్టార్ట్ అయింది. ఆ కోవిడ్ మహమ్మారి 2 సంవత్సరాలు ముందు ఉండటానికి ఇల్లు కాదు, మేము బతుకుంటామా లేదని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బాలినేని కోవిడ్ కేర్ అని చెప్పి ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు. అప్పుడు మీ నాయకుడు ఎక్కడికి వెళ్ళాడయా? ఒక్క పేషెంట్ ఏమైనా పట్టించుకున్న పరిస్థితులు ఉన్నాయా? అలాంటి పరిస్థితుల్లో అయినా అప్పటికీ ఎర్రజల్ల లేవటేసి అంతా చేసి మీరు కోర్టుకు పంపిస్తే అదే సన్నివేశాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా వేసి చూపించారు. పలానా వ్యక్తిని కోర్టుకు వేసి పంపించారు, పలానా వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పి. అంత ఘోరంగా మీరు ఎప్పటికెప్పుడు మంచి పనులు చేయాలని చెప్పి ఆ కాంక్షతోటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2 అడుగులు ముందుకేస్తే మీరు ఏదో విధంగా దాన్ని ఆపాలనే దురుద్దేశంతో ఆయనకి ఇలాంటి మరకలు అంటించాలని చూస్తున్నారు. మీరు ఎన్ని మరకలైనాయండి, ఎన్ని అవాకులు చావకులైన పేలండి, ఖచ్చితంగా డబల్ హ్యాట్రిక్ కొడుకున్నాడు మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఖచ్చితంగా రేపు 2024లో మళ్ళీ పెద్ద స్థాయి మంత్రిలో ఉంటారు. మీరు ఇందాక నాయకులు చెప్పినట్టుగా తట్లో బొట్లు సర్దుకుంటారు, మళ్ళీ కుర్చీ మడత పెట్టుకుంటారు, మీ ఇష్టం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.